దానం అంటే ఏమిటి? మన భారతీయ సంస్కృతిలో దానం అనేది కేవలం డబ్బు ఇవ్వడం కాదు. ఉన్న సంపదలో కొంత భాగాన్ని అవసరమైన వారికి, ధార్మిక కార్యక్రమాలకు, దేవాలయాలకు, విద్యకు, అన్నదానానికి, వేద పాఠశాలలకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఇవ్వడమే దాన ధర్మంగా భావించబడుతుంది. దానం యొక్క గొప్పతనం ఎంత ఇచ్చామనే దానికంటే ఏ భావంతో ఇచ్చామన్న దానిలోనే ఉంది. మన ధర్మశాస్త్ర సాంప్రదాయ ప్రతిఫలాన్ని ఆశించకుండా తగిన వ్యక్తికి తగిన సందర్భంలో శ్రమతో వినయంతో దానం చేయాలని చెబుతుంది. పూర్వకాలంలో దానం ఎలా ఉండేది? పూర్వకాలంలో రాజులు, సమంతులు, భూస్వాములు మాత్రమే కాకుండా సామాన్య భక్తులకు కూడా దేవాలయాలకు భూములు, ధాన్యం ఇచ్చి ఆస్తులు దానం చేసేవారు. అన్నదానం, వేద పాఠశాలలు, నిత్య పూజలు, దీపారాధన వంటి ధర్మ కార్యాలు నిరంతరం కొనసాగించేందుకు ఈ దానాలు ఉపయోగపడేవి. ముఖ్యంగా భూములు లేదా ఇతర ఆస్తులకు దానం చేసినప్పుడు ఆ దానం ఎందుకు ఇచ్చారు, ఏ ధర్మ కార్యానికి ఉపయోగించాలి అని, దాని ద్వారా ఇచ్చే ఆదాయం దేనికి ఉపయోగపడచాలి వంటి విషయాలు శాసనాలలో లేదా ఇతర ఆర్థిక నమోదు పద్ధతిలో కూడా నమోదు చేసేవారు. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత ప్రచారం కాదు. తాము ఇచ్చిన భూమి లేదా ఆస్తి భవిష్యత్తులో అన్యక్రతంగా కాకుండా ఇతరుల స్వాధీనంలోకి వెళ్లకుండా నిర్ణయించిన ధర్మానికి ఉపయోగపడేలా ఒక శాశ్వత ఆధారంగా ఉండటం. అందుకే దాత పేరు, దానం చేసిన భూమి లేదా ఆస్తి వివరాలు, దాని హద్దులు, ఆదాయము, దాని వినియోగం వంటి విషయాలు నమోదు చేసేవారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి దేవాలయానికి భూమిని ఇచ్చి దాని ద్వారా వచ్చే ఆదాయంతో నిత్య దీపారాధన జరగాలని నిర్ణయిస్తే ఆ విషయము శాసనంలో నమోదు చేయడం వల్ల తర్వాత తరాలకు కూడా ఆ భూమి వివరించారు. ఎందుకు ఇచ్చారు, దాని ఆదాయం ఏ ధర్మానికి ఉపయోగించాలి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల పూర్వకాలంలో దాతల పేర్లు శాసనాలలో ఉండటాన్ని నేటి సోషల్ మీడియా ప్రచారంలో పోల్చడం సరైనది కాదు. అక్కడ ప్రధాన ఉద్దేశం దాతకు వ్యక్తిగత కీర్తి కల్పించడం కాదు, దానం చేసిన ఆస్తి, దాని ప్రయోజనం, దాని ధర్మబద్ధమైన వినియోగము తరతరాలకు నిలిచేలా నమోదు చేయటం. మరి ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది? నేటి కాలంలో సేవా కార్యక్రమాలు వికృతంగా జరుగుతూ ఉన్నాయి. అన్నదానము, వస్త్రదానము, విద్యార్థులకు సహాయము, వైద్య సహాయము, దేవాలయాలకు సేవలు వంటి అనేక కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నారు. వాటి గురించి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కూడా సాధారణమైంది. ఒక మంచి కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజేయడం వల్ల మరికొందరు ప్రేరణ పొంది సేవలోకి రావచ్చు. సంస్థకు వచ్చిన విరాళాలు ఎలా వినియోగించబడ్డాయో ప్రజలకు తెలియజేయడం కూడా కొన్ని సందర్భాల్లో అవసరమే. కాబట్టి సేవ గురించి తెలియజేయడం తప్పు కాదు. కానీ సేవను తెలియజేయడం ఒకటి, స్వప్రచారం కోసము సేవను ఉపయోగించుకోవడం మరొకటి. నేను ఇచ్చాను, నేను చేశాను, నా వల్లే జరిగింది అనే వ్యక్తిగత ప్రచారము దానంలోని నిష్కభావాన్ని భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా మనం సహాయం చేస్తున్న వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారి పరిస్థితిని ప్రపంచానికి చూపించి మన గొప్పతనానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. పొందుతున్న వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతినకుండా చేయగలిగిన సహాయమే నిజమైన దాతృత్వానికి దగ్గరగా ఉంటుంది. దానం అంటే డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడము, దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడము, పేద విద్యార్థికి పుస్తకాలు ఇవ్వడము, విద్య అందించడము, అవసరమైన వారికి వైద్య సహాయం చేయడము, వేద విద్యను కొనసాగించేందుకు సహకరించడం, ధార్మిక సంస్థల్లో తోడ్పడడం, ఇవన్నీ దృక్పథంలో భాగాలే. మన సంపదలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వడం ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని అహంకారానికి కాకుండా ధర్మబద్ధమైన బాధ్యతగా చూడాలి. మన దానం వల్ల ఒకరికి ఆకలి తీరినా, ఒక విద్యార్థి చదువుకున్నా, ఒక వేద పాఠశాల కొనసాగినా, ఒక ధర్మ కార్యం నిరంతరం సాగినా అదే ఆ దానానికి నిజమైన ఫలితం. మనం నేర్చుకోవాల్సిన విషయాలు. పూర్వకాలపు దానాల గురించి ఈరోజు మనకు శాసనాలు, దేవాలయ చరిత్రల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అవి కేవలం దాతల గొప్పతనాన్ని ప్రచారం చేయడానికి కాదు, ఏ ఆస్తి ఎవరి ద్వారా ఏ ధర్మ కార్యానికి సమర్పించబడింది, దాని ఉద్దేశం ఏమిటి, అది ఎలా ఉపయోగించాలి అనే విషయాలు తరతరాలుగా తెలియజేసే చరిత్రాత్మక ఆధారాలు. అందుకే పూర్వము దాన ధర్మాన్ని నేటి ప్రచారము సంస్కృతిలో పోల్చేటప్పుడు వివేకంతో ఆలోచించాలి. దాత పేరు నమోదు చేయడం జరిగిన దాని ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత సమాచారం కాదు. దానం చేసిన ఆస్తి అన్యాయకృతంగా కాకుండా దాని ధర్మ ప్రయోజనం కొనసాగించేందుకు నమోదు చేయడం. నేటి తరానికి మనం చెప్పవలసిన సందేహం కూడా ఇదే. దానం చేయడం గొప్ప విషయం కాదు, కానీ దానికంటే గొప్ప దానం వెనుక ఉన్న భావము. దానం వల్ల మన పేరు ఎంతమందికి తెలిసిందన్నది కాదు, దానివల్ల ఎంతమందికి మేలు జరుగుతుందనేది ముఖ్యమైనది. సేవకు అవసరమైనంత సమాచారము ఇవ్వడం తప్పు కాదు, కానీ సేవను స్వప్రచారంగా మార్చుకోకూడదు. మన పూర్వీకులు సంపద తమ కోసం మాత్రమే కాకుండా ధర్మం కోసం కూడా వినియోగించారు. వారి దానాలు, దేవాలయాలు, అన్నదానాలు, విద్య, వేద పరిరక్షణ వంటివి ఎన్నో కార్యక్రమాలు ఆధారంగా నిలిచాయి. మనం కూడా సంపాదించాలి, ధర్మబద్ధంగా వినియోగించాలి, అవసరమైన చోట దానం చేయాలి. దానం చేసిన తర్వాత అహంకారాన్ని పెంచుకోకూడదు. దాత పేరు నిలిచినా మంచిదే, కానీ దాత చేసిన ధర్మకార్యం నిలవకుండా ఇంకా గొప్పది.